మంచి ఆలోచన. దాని ద్వారా చాలా కీలకమైనటువంటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎలా సాధ్యం సహజంగా ఈ పోచుకోలు ఉపన్యాసాలు సోషల్ మీడియాలో ఊరు చివర కట్టారు ఈ సొల్లు తీసేయండి. ఎందుకంటే ఊరు మధ్యలో తీయాలంటే ఊరు మధ్యలో ఉన్న 100 ఇళ్ళు పగలగొట్టేవాడు ఊరు బయటే. కాకపోతే దానికి ఊరితో అనుసంధానం అయ్యే రోడ్లు వేయాల, ఫెసిలిటీ ఇవ్వాలి, మౌలిక వస్తువులు మంచినీళ్లు గట్రా అవన్నీ ఏర్పడి ఇది 1 కిలోమీటర్ దూరం పెట్టండి, 2 కిలోమీటర్ల దూరం పెట్టండి, 5 కిలోమీటర్ల బట్ అవి ఇవ్వండి, మౌలిక సదుపాయాలు ఎవడైనా ఉంటాడు. నెంబర్ 1. రెండవది ఏంటంటే నా దృష్టిలో నేను రాజశేఖర్ రెడ్డి నుంచి చెప్తానే ఉన్నా. రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత చంద్రబాబు గారికి 2014 అప్పుడు చెప్పా, తర్వాత లోకేష్ గారికి కలిసినప్పుడు కూడా చెప్పా సార్ మిడిల్ క్లాస్కి ఏదైనా చూడండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మనం దీని ద్వారానే చెప్పాం ఈ ట్రిప్ నడుస్తున్నది కాబట్టి ఏదన్నా ఆశపడదాం. అంటే నాట్ ఓన్లీ ఇది మిడిల్ క్లాస్ ఏంటంటే నేను గతంలో కూడా చెప్పా ఒక స్థలం మాత్రం మీరు చూపించండి, 25 ఎకరాలు స్థలం మీరు చూపించండి, తక్కువ రేటుకి భూసేకరణ చేయండి, చేసేసి లేదా ప్రభుత్వ భూములు ఉంటాయి ప్రతి ఊరు అవుట్స్కట్స్ లో ఆ భూమి తీసుకోండి, లేదా ప్రభుత్వ భూమిని ఎవడన్నా ప్రైవేట్ వాడికి ఇచ్చి దానికి బదులుగా ఇక్కడ ఎవడన్నా ఊరు దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఎవరికన్నా భూమి ఉంది, ఇక్కడ 10 ఎకరాలు అవతల ఎక్కడో 15 ఎకరాలు 20 ఎకరాలు ప్రభుత్వం అది వాడికి ఇచ్చేసి ఈ భూమి తీసుకోండి, ఇట్లాగేదో ఒకటి చేయండి. చేసి నేనేమంటానంటే ప్రభుత్వానికి భారం కాకుండా జరగడానికి ఈజీ. ఇప్పుడు లేబర్కి మళ్ళీ ఫ్రీగా ఇవ్వద్దు, డబ్బులు తీసుకోండి, ఒక 5 లక్షలు 10 లక్షలు తీసుకోండి, సింగిల్ బెడ్రూమ్ అయితే 5 లక్షలు, డబుల్ బెడ్రూమ్ అయితే 10 లక్షలు తీసుకోండి.